బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీ మీద ఏదైనా కేసులు ఉంటే మిమ్మల్ని జాబ్లోంచి తీసేస్తారా? ఈ క్వశ్చన్ అయితే చాలామందికి ఉంటుంది. సో ఇలాంటి భయాలు కూడా చాలామందికి ఉంటాయి. సో మ్యాక్సిమం నేను బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను. ఒకసారి అయితే అదైతే చూడండి. ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమైద్ది. సో ఆ వీడియో చూడకపోతే ఒకసారి అయితే ఒక లుక్ అయితే వేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఇంటర్నల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, ఎక్స్టర్నల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అని రెండు అయితే జరుగుతాయి అని చెప్పాను. సో అందులో మ్యాక్సిమం ఇంటర్నల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీకు మ్యాక్సిమం కేసు ఉందని దేంట్లో వచ్చింది, ఐదర్ పోలీస్ కేస్ ఆర్ కోర్టు కేస్. సో ఇక్కడ పోలీస్ కేసు, కోర్టు కేసు అనేవి వచ్చినప్పుడు ఇక్కడ కూడా రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఐదర్ సివిల్ కేస్ ఆర్ క్రిమినల్ కేస్. మీ మీద సివిల్ కేస్ అంటే లైక్ ఇప్పుడు ఫ్యామిలీ గొడవలు, లైక్ విడాకులు గొడవలు. ఇప్పుడు ఆము అంటే పెళ్ళాలు ఊరకనే 498 కేసు పెట్టేస్తున్నారు కదా, గృహహింస అని అదని ఇదని, ఏం చేసినా చేయకపోయినా. సో అలాగా లేదు అంటే ఆస్తి పంపకాలు, వీటి మీద గొడవలు జరుగుతున్నాయి కదా. సో ఇవన్నీ ఏంటి అంటే సివిల్ కేసు కిందకు వస్తాయి. సో ఇంకా చీటింగ్ కానీ, ఏదర్ దొంగతనం కానీ, మర్డర్ కానీ, హెరాస్మెంట్ కానీ, ఇవన్నీ ఏంటి అంటే క్రిమినల్ కేసు కిందకైతే వస్తాయి. సో సివిల్ కేసు, క్రిమినల్ కేసు చూసుకుంటే మీ మీద సివిల్ కేసు అనేది ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉండదు. అంటే మ్యాక్సిమం ఏదో 100లో ఒక కంపెనీ ఏమన్నా ప్రాబ్లం క్రియేట్ చేసిద్దేమో కానీ, అంటే నీ మీద కేసు ఉంది అసలు వద్దు, యువర్ టర్మినేటర్, యువర్ ఫైడ్ అని చెప్పనిద్ది. కానీ మ్యాక్సిమం సివిల్ కేసులో ఉన్న ఏదైనా కానీ ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇక్కడ క్రిమినల్ కేసు ఉంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఇమీడియట్లీ టర్మినేట్ అయితే చేస్తారు. సో ఏంటి అంటే క్రిమినల్ కేసు ఉన్న వాళ్ళకి ఎవరికి జాబులు అయితే ఉంచుకోరు. ఎందుకు అంటే దట్ మీన్స్ తను నిజంగానే ఇలా చేసుంటే మన కంపెనీకి చెడ్డ పేరు వచ్చిద్ది. సో క్రిమినల్ కేసు ఉన్నవాడిని మన దాంట్లో ఎంప్లాయీగా చేసుకుంటే ప్రాబ్లం అయింది అన్న ఇదిలో అయితే ఉంటారు. సో అతని మీద నిజంగానే ఆ కేసు ఉందా లేదా అనేది సెకండరీ. సో సివిల్ కేసులు అంతకుముందు ఏంటంటే సివిల్ కేసులు ఉన్నా కూడా లైక్ అదే భార్య భర్త మీద గృహహింస కేసులు ఇలాంటివి ఉండేవి కదా. సో అవున్నా కూడా టర్మినేట్ చేసేసేవాళ్ళు అప్పట్లో, నా స్టార్టింగ్లో ఉన్నప్పుడు అయితే జరిగాయి ఇవన్నీ. సో ఇప్పుడేంది అంటే మొత్తం రూల్స్ అన్నీ చాలా వరకు మారాయి. సివిల్ కేసులు ఉన్నవి ఏవి కూడా జాబ్ అయితే పోదు, మీ జాబ్ మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. బట్ క్రిమినల్ కేసులు ఉంటే మాత్రం కష్టం. సో అది సివిల్ కేసు ఉన్నంత వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదు, మీ జాబ్కి ఎటువంటి డోకా ఉండదు. ఓకేనా? సో ఈ రోజుల్లో చాలా వరకు సివిల్ కేసులే దాదాపుగా జరుగుతున్నాయి. సో మీరైతే ఏం భయపడకండి, ఏం కాదు. నేను ఒకటే చెప్తాను, మీరు కనుక కరెక్ట్గా ఉంటే మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. అదైతే నేను కరెక్ట్గా అయితే చెప్పగలను. ఓకేనా? సో ఇది గైస్ వీడియో అయితే. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ దీని గురించి మీకు ఇంకా ఎలాంటి డౌట్లు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అండ్ మీ కొలీగ్స్కి, సో ప్రతి ఒక్కరు జాబ్ చేస్తుంటారు, ఆర్గనైజేషన్కి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీడియోస్ అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వైల్డ్ వైబ్స్ తెలుగు. సైనింగ్ ఆఫ్. బాయ్.